ఆపరేటర్స్ నుంచి తెలుసుకుందామండి. ఈ 3 ఆపరేటర్స్ నుంచి తెలుసుకుంది చాలా ఈజీ సింపుల్ టాపిక్. సో ఎవరు అంతగా టెన్షన్ పడకండి. ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ చెప్తాను, తర్వాత ఆర్ ఆపరేటర్ చెప్తాను, తర్వాత లాస్ట్లో నాట్ ఆపరేటర్ చెప్తాను. ఎండ్ ఆపరేటర్ ఎలా దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, దాన్ని యూస్ చెప్తాను. ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ చూద్దామండి. ఎండ్ ఆపరేటర్ ఎన్ అని రాసాను. ఎండ్ ఆపరేటర్ సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ ఏముంటుంది, స్టూడెంట్ కదా, స్టూడెంట్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ అనే ఒక కాలం తీసుకున్నాం అనుకోండి. వేర్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 20 తీసుకున్నాం, అంటే 20 ఇయర్స్ దాటిన వాళ్ళు. అండ్ ఇక్కడ మనం ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అండ్ సిటీ ఈక్వల్ టు మనం వైజాగ్ తీస్తున్నాం అండి. సో ఇది రన్ చేసి చూద్దాం ఎండ్ ఆపరేటర్ అది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. SQL కదా, SQL ఓకే ఓపెన్ అవుతుంది, ఒక్క నిమిషం అండి. కనెక్ట్ చేశాను అంతేనండి. ఇప్పుడు న్యూ క్వైరీ ఓపెన్ చేయాలి. ఓపెన్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏంటి రాస్తామంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ ఈక్వల్ టు 20 అండ్ సిటీ ఈక్వల్ టు వైజాగ్ అని రాసాం. అంటే మనం ఏంటంటే అంటున్నాం, SQL అడుగుతున్నాం అండి. ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 20 ఉండాలి, నెక్స్ట్ సిటీ అనేది వైజాగ్ ఉండాలి. ఈ రెండు ట్రూ అయితేనే చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం చెప్పేది కదా, డబుల్ కోట్స్లో కాదు, సింగిల్ కోట్లో ఉండాలి ఇది. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ అయితే అంత బాగా గుర్తుంటుందండి. చూసారు ఇప్పుడు వచ్చింది. అంటే ఒక పర్సన్ సత్యరూపాల్ అనే పర్సన్ వైజాగ్ సిటీలో ఉన్నాడని చూపిస్తుంది. సో అంతేనండి. టేబుల్ నేను అలాగే సేవ్ చేశాను. ఒకవేళ టేబుల్లో డేటా మొత్తం చూడాలంటే ఇది మొత్తం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలండి. వైజాగ్ చూసారా, వైజాగ్ ఓన్లీ సత్యరూపాల్ మాత్రం వైజాగ్ ఉన్నాడు. రవి అనే అబ్బాయి చెన్నైలో ఉన్నాడు. మిగతావన్నీ వాల్యూస్ నల్ వాల్యూస్ ఇచ్చాను కాబట్టి నల్ అనేది కూడా ఒక వాల్యూలో తీసుకుంటుందండి ఈ SQLలోని. సో ఈ వాల్యూ యాక్చువల్ నల్ అని ఉండకూడదు, మనం ఏదో సమ్ సిటీ అప్డేట్ చేసేయాలి. అంటే నా టైం లేక నేను అప్డేట్ చేయలేదండి. సో అంతేనండి. సో అండ్ ఆపరేటర్ మనం ఇలా యూస్ చేస్తామండి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ అనేది కామన్ అండి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్. ఈ క్వెరీలో రెండు కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వెరీలోని మనకి రెండు కండిషన్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి ఏజ్ అనేది 20 కన్నా ఎక్కువ ఉండాలి, సిటీ అనేది వైజాగ్లో ఉండాలి. రెండు కరెంట్ ఉంటే మాత్రమే డేటా అనేది వస్తుందండి. రెండు కరెక్ట్ అయితేనే డేటా అనేది వస్తుందండి. ఏజ్ గ్రేటర్ దెన్ 20 ఉండాలి. అంటే చూడండి 22 ఇయర్స్ అని పెట్టాను కదా నా సత్యరూపాల్ ఏజ్. సో 20 ఇయర్స్ దాటింది కాబట్టి చూపించిందండి.
అండ్ సిటీ వైజాగ్ అని ఉంది కాబట్టి చూపించింది. ఒకవేళ వైజాగ్ కాకుండా చెన్నై అని మరి ఇచ్చారనుకోండి, అంటే ఒకటి ట్రూ ఇంకోటి ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అయినప్పుడు మనకి వాల్యూ చూపించదు. ఏం వాల్యూ మనకి అవుట్పుట్ అనేది ఏది రాదండి. చూడండి, వైజాగ్ ప్లేస్లో చెన్నై అని ఇచ్చాను అనుకోండి, ఒకటి ట్రూ అయినా కూడా మనకి రిజల్ట్ ఏం రాదండి. రెండు ట్రూ అయితేనే మనకి వస్తుంది అనమాట ఎండ్ వాల్యూ. ఎండ్ ఆపరేటర్ మనం అప్పుడు యూస్ చేస్తామండి. అంటే ఇక్కడ రవి వచ్చింది ఎందుకంటే మన ఏజ్ గ్రేటర్ దాన్ 20 ఇచ్చాను కదా, 21 ఇయర్స్ కాబట్టి. అండ్ సిటీ వైజాగ్ చెన్నై ఇచ్చాను కదా, చెన్నై కాకుండా హైదరాబాద్ అనేది ఇస్తే వాల్యూ రాచ్చు అంటున్నాను. హైదరాబాద్ ఇచ్చాను కదా, ఇప్పుడు వాల్యూ ఏం రాదు. నో నో అవుట్పుట్ అని రాలేదు. చూసారా, మనకి ఇలా అవుట్పుట్ అని రాదండి. ఏదైనా వాల్యూ ఇస్తే అది మ్యాచ్ అయితేనే మనకి కింద అవుట్పుట్లో చూపిస్తాయి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే అంటే అది ఎస్క్యూఎల్ ఏం చేస్తుందంటే ఒకటి మ్యాచ్ చేస్తుంటుంది అనమాట. అంటే ఏజ్ గ్రేటర్ దాన్ 20 ఉందా లేదా చూస్తుంటుంది. తర్వాత సిటీ అనేది హైదరాబాద్ ఉందా లేదా చూస్తుంటుంది. ఫస్ట్ ఏజ్ 20 దాటిందా లేదా చూస్తుంది. 20 ఒకవేళ ఒకటి మ్యాచ్ అయిందండి, మ్యాచ్ అయిందని చూపించి తర్వాత సిటీ అనేది చూస్తుంది. సిటీలో హైదరాబాద్ అనేది దేని మ్యాచ్ అవుతుందో అప్పుడు ఒకవేళ మ్యాచ్ అయితే రిటర్న్లో అవుట్పుట్ అనేది అది వస్తుంది, పర్టికులర్ కాలం అనేది. సో అలా అండి, అలా చేస్తా అండి. అండ్ ఆపరేటర్ మనం అలా యూస్ చేస్తాం. ఓకే కదా, ఈ ఎండ్ ఆపరేటర్లో డౌట్స్ ఏం లేవు కదా ఇంకా. ఎండ్ అంటే రెండు కండిషన్స్ కూడా ట్రూ అయ్యి ఉండాలండి. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ చెప్తానండి. దీని ఎగ్జాంపుల్ ఎలా అంటే ఉంటుంది. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సిటీ అనేది వైజాగ్ ఉండాలి. ఆర్ సిటీ అనేది హైదరాబాద్ ఉండాలి. ఇక్కడ మనకి సిటీ అనేది వైజాగ్ ఒకవేళ సాటిస్ఫై అయితే వైజాగ్ చూపిస్తుంది. తర్వాత సిటీ అయితే సిటీ కూడా హైదరాబాద్ అయితే చూపిస్తుంది. సో మీరు టేబుల్లో స్టార్ట్ చేసినప్పుడు మీరు వాల్యూస్ అనేది ఎలా ఇచ్చారు, అది అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒకవేళ చూడండి, హైదరాబాద్ అని ఇచ్చాను కదా ఇక్కడ, ఒకవేళ ఇక్కడ స్మాల్ లెటర్ హెచ్ వాడాను అనుకోండి, ఇక్కడ క్యాపిటల్ హెచ్ వాడితే మనకి ఎర్రర్ వస్తుంది, అంటే వాల్యూమ్ లేదని వస్తుంది. హైదరాబాద్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తేనే వస్తుందండి. అంటే వైజాగ్ సిటీ ఉందని చూపించింది అంతే, హైదరాబాద్ అని లేదు. అంటే స్టూడెంట్స్ వైజాగ్లో ఉన్నా సరే హైదరాబాద్లో ఉన్నా సరే ఏదో ఒకటి మ్యాచ్ అయినా రిజల్ట్ వస్తుందండి. చెప్పాను కదా ఇందాక, ఆర్కి అండ్ తేడా ఏంటంటే ఎండ్లో రెండు మ్యాచ్ అయితేనే చూపిస్తుంది. ఆర్లో ఏదో ఒకటి మ్యాచ్ అయితే చాలండి, చూపించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సిటీ వైజాగ్ మ్యాచ్ అయింది కాబట్టి రిజల్ట్ వచ్చిందండి. అంటే ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అంటే ఎటువంటి రాదండి. ఓన్లీ కాలమ్స్ నేమ్, క్లాస్ నేమ్, రోల్ నెంబర్, ఎగ్జామ్, క్వాలిఫైడ్, ఏజ్, సిటీ ఇవి మాత్రం చూపిస్తుంది. ఇంకా తర్వాత వాల్యూస్ అని చూపించదు, అంటే ఎటువంటి కాలమ్స్ చూపించదు అనమాట. సో అలా మనం ఆర్ క్లాస్ అలా యూస్ చేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాట్ ఆపరేటర్ కదా, నాట్ ఆపరేటర్ చూద్దామండి. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ అని రాసింది కదా, తర్వాత వేర్ నాట్ సిటీ ఈక్వల్ టు వైజాగ్.
అంటే వైజాగ్ సిటీ కాని వాళ్ళని చూపించమని అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక 5-6 రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే మన సిటీ వైజాగ్ కాకుండా కొన్ని ఇచ్చాం అన్నమాట. చెన్నై కానీ లేకపోతే నో నో ఎటువంటి సిటీ ఇవ్వలేనివి కూడా ఉంటాయి కదా, అవి కూడా చూపించేస్తాండి. చూడండి, చూపిస్తాను. ఓకే, ఇక్కడ చెన్నై మాత్రం చూపించిందండి. అంటే కొన్నిటికి నో రిజల్ట్ అని ఉంటుంది కదా, అది చూపించదండి. ఇక్కడ ఓన్లీ సిటీ వైజాగ్ కానీ మాత్రం చూపిస్తుంది. సిటీ చెన్నై ఇచ్చాం. ఓకే. అంటే వాటికి మేబీ ఎస్క్యూఎల్ ఎలా తీసుకుంటుంది అంటే ఫ్యూచర్లో ఒకవేళ వైజాగ్ ఒకవేళ పెట్టాల్సి వస్తే మళ్ళీ కష్టం కదా, అందుకు మనకి ఇక్కడ చూపించలేదండి. సో ఇంతండి, నాట్ ఆపరేటర్. వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది ఇది నాట్ ఆపరేటర్ వల్ల. తర్వాత మిగతా అందరు చూపిస్తుందండి. నాట్ అంటే ఆపోజిట్ కండిషన్ కదా. మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు బ్రాకెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎలా అంటే మల్టిపుల్ కండిషన్స్ మనం యూజ్ చేసాం, ఇక్కడ ఒక కండిషన్ యూజ్ చేసినప్పుడు పర్లేదు. ఒకవేళ మల్టిపుల్ అంటే మోర్ దెన్ 1 యూజ్ చేస్తే మళ్ళీ బ్రాకెట్స్ యూజ్ చేయాలండి. చెప్తాను అది ఎటువంటి సిచ్యువేషన్ అంటే, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ వాడాను కదా, తర్వాత వేర్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 20 ఇచ్చాము. 20 years ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎండ్. మీకు ఎండ్ ఆర్ నాట్ 3 చెప్పాను కదా, అంతే. అండ్ ఇప్పుడు బ్రాకెట్ మీరు ఓపెన్ చేయాలి. అంటే ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ అంటే 2 కండిషన్స్ అయితే 2 అంటే వేర్ ఏజ్ గ్రేటర్ దెన్ 20 అండ్ సిటీ ఈజ్ ఈక్వల్ టు వైజాగ్ అని పెట్టేస్తే సరిపోదండి. ఒకవేళ 2 కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు బ్రాకెట్ యూజ్ చేస్తామండి. సిటీ ఈక్వల్ టు వైజాగ్. అక్కడ ఆర్ యూజ్ చేయాలండి. ఆర్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 20 ఉండాలి. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ అయినవి చూపించాలి. నెక్స్ట్ ఏంటంటే సిటీ ఈక్వల్ టు వైజాగ్ అని లేకపోతే సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అని ఒకటి సాటిస్ఫై అయినా చూపించాలండి అని మనం అడుగుతున్నాము. సో చూద్దాం, ఎగ్జిక్యూట్ చేశాను. చూసారు, ఇక్కడ ఓన్లీ వాటర్ వాల్యూ వచ్చింది. ఎందుకంటే సిటీ ఈక్వల్ టు వైజాగ్ అంటే హైదరాబాద్ సిటీ అనేది లేదు కాబట్టి మనకి హైదరాబాద్ చూపించలేదండి. చూడండి, ఓన్లీ వైజాగ్ చెన్నై మాత్రం ఉంది కాబట్టి అలా చూపించిందండి. సో మనం బ్రాకెట్స్ యూస్ చేసినప్పుడు ఇలా యూస్ చేయాలండి. మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, శాలరీ గ్రేటర్ దెన్ 20,000 వస్తుంది. అంటే పర్ మంత్ 20,000 దాటి వస్తుంది. అండ్ లొకేషన్ వైజాగ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తామండి. ఒకవేళ వైజాగ్ లేదా హైదరాబాద్లో ఉన్నారన్నప్పుడు మనం ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తామండి. ఒకవేళ వైజాగ్ లేదు, వైజాగ్ ఉంది అన్నప్పుడు నాట్ ఆపరేటర్ యూస్ చేస్తామండి. సో అలాంటివి చేస్తాం. సో ఎండ్ ఆర్ నాట్ యూస్ చేసి మనం డేటాని ఫిల్టర్ చేయొచ్చు. ఇది SQLలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ రావాలని నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే పంపుతాను. మీకు పర్సనల్ పంపుతానండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, దట్స్ ఇట్, థ్యాంక్ యూ.